అందరికీ నమస్కారం. ముందుగా ఈ రంగస్వామి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక సినిమా ఫినిష్ అవడానికి అందరూ సహకరిస్తేనే అవుతుంది. సో దీంట్లో ఎన్ని కష్టాలు మీరు పడి ఉంటారు, ఎంత కష్టాలతో మీరు తీసుకుంటారు, ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తుంటారు అన్ని అర్థమైపోతున్నాయి. రెండవది, నేను చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఒక థ్రిల్లర్ విత్ మెసేజ్ సినిమా నేను ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత చాలా మంది సబ్జెక్ట్ ని కాంప్రమైజ్ చేసి లేదా లొకేషన్ కాంప్రమైజ్ చేసి ఏదో చేస్తారు. అండ్ ఆర్టిస్ట్ గా చాలా బాగా బ్రహ్మాండంగా, అంటే తమిళ్లో చూస్తే రాజ్ కిరణ్ చెప్పి ఒక యాక్టర్ ఉన్నారండి. అంటే ఆయన కొన్ని క్యారెక్టర్స్ ఆయనే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరో ఓరియంటెడ్, అంటే ఆ ఏజ్ లో హీరో ఓరియంటెడ్ సినిమాలకి చాలా సంవత్సరాలు ఆయన రూల్ చేశారు అన్నమాట. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. సో ఆయన చేసినప్పుడు అంతా నాకు రాజ్ కిరణ్ గారే నాకు గుర్తు. మా తెలుగులో అంటే రాజ్ కిరణ్ చెప్పి నేను కంపేర్ చేయట్లేదు, ఆయనే ఈయన అనమాట. చాలా అద్భుతంగా క్యారెక్టర్ ని అలాగే ఇన్వాల్వ్ చేసి, క్యారెక్టర్ ని డైజెస్ట్ చేసి, ఆ క్యారెక్టర్ ఈజ్ గాట్ ఇన్ సైడ్ ది క్యారెక్టర్. ఎస్పెషల్లీ ఇమోషన్ గా చేయడం అంటే చాలా కష్టం. ఇమోషన్ గా వేరియేషన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. నవ్వించవచ్చు, అరవచ్చు, తర్వాత అవన్నీ చేయవచ్చు, కానీ ఏడవడం అనేది చాలా కష్టం. వెరీ డిఫికల్ట్ ఇమోషన్ గా చేయడం. అండ్ సెంటిమెంట్ గా కూడా ఏంటంటే కొడుకు మీద సెంటిమెంట్ గా మాట్లాడడం, ఆ డైలాగ్స్ తర్వాత క్యారీ ఆన్ చేయడం చాలా అద్భుతంగా చేశారు. సో మీకు గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్ అండి. డెఫినెట్ గా నీకు ఈ సినిమా రిలీజ్ అయితే మీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో తప్పకుండా. బట్ నాకు ఒకటే భయం ఏంటంటే మీరు అన్ని పెద్ద సినిమాలకు వెళ్ళిపోతారు, చిన్న సినిమాలకి మీరు మర్చిపోకూడదు. వాళ్ళు కూడా మీరు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా మీరు పెద్ద సినిమాల్లో మీరు చాలా వాంటెడ్ ఆర్టిస్ట్ ఉంటారు. నాట్ ఓన్లీ తెలుగు అండి, వేరే లాంగ్వేజ్ కూడా మీకు అవకాశం ఉంది, ఖచ్చితంగా మీకు ఉంది. దేవుడి ఆశీర్వాదం ఉందండి, తప్పకుండా మీకు. ఆర్సీఎం రాజు గారి వాయిస్ అండి, విగ్రహం ఉంటే దానికి పెయింట్ వేసి కలర్ ఆయన అనమాట. చాలా అద్భుతంగా చేశారండి. అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కడెక్కడ అప్స్ అండ్ డౌన్స్, మాడ్యులేషన్స్ అవన్నీ చాలా చాలా బాగా మీరు చేశారు. అండ్ మీనాక్షి రెడ్డి గారు, మీరు చాలా అద్భుతంగా కామెడీ చేశారు, సెంటిమెంట్ చేశారు, సైలెంట్ గా ఉంటూ మీరు చేశారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆర్టిస్టులు శివ చాలా బాగా, సారీ భాస్కర్, అంటే బిగినింగ్ లో చాలా అంటే ఇన్నోసెంట్ గా చేసి, దాని తర్వాత ఆయన ఒక డ్రగ్ అడిక్ట్ గా చేసి, దాని తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఫాదర్ దగ్గర వచ్చి క్షమాపణ అడగడం, ఆయన చేసిన తప్పుకి యూత్ కి చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి ఆయన. అంటే డ్రగ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దాని తర్వాత దాని పరిణామం ఏంటి, అసలు దాని అంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఎలా ఇరుక్కుంటున్నారు యూత్, తర్వాత వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనేది చాలా అద్భుతంగా చేశారు. అండ్ చాలా ధైర్యంగా ఈ క్యారెక్టర్ కూడా ఒప్పుకున్నారు అనమాట. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు. అంటే 2 షేడ్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ ఎప్పుడైతే తను రియలైజ్ చేసి ఫాదర్ దగ్గర లాస్ట్ లో దేవుడు అదే పట్టణం దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా యూత్ డెఫినెట్ గా వస్తుంది. అండ్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ అంటే నేను టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ అండి, నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు, క్యారెక్టర్ గా నేను చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ లాస్ట్ లో అంటే ఆ మెసేజ్ అనేది ఈరోజు చాలా మన సమాజానికి అవసరం. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో బిజీగా ఉంటూ పిల్లల్ని మర్చిపోయి వాళ్ళు ఎక్కడి తర్వాత వాళ్ళు బాధపడి తర్వాత వాళ్ళు అది ఇది చెప్పడం, పిల్లల భవిష్యత్తు చిన్న వయసులోనే పాడైపోయి అది మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే అది జరిగేది కాదు. ఇది చాలా మంచి మెసేజ్. అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఈ పిక్చర్ యూత్ చూడాలి, తల్లిదండ్రులు నేనే దీని గురించి నేను క్యాన్వాస్ చేయడం మొదలు పెడతాను.
నాకు ఒకటే బాధ అంటే ఇలాంటి సినిమాలు నాకు వేషం లేకపోవడం అనేది ఏదో. సో నాకు సెకండ్ హాఫ్ మట్టుకండి అసలు ఎక్కడ ముట్టుకోవాల్సిన పని లేదు, అసలు అద్భుతంగా రోల్ అవుతూనే పోతుంది, ట్విస్ట్ పోతుంది. లాస్ట్ ఎస్పెషల్లీ సెల్ ఫోన్ లో మీకు బ్రదర్ వచ్చి చెప్తుంది చూసారా, నేను ఫాలో అవుతూనే ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అద్భుతం అండి. సో మీకు అందరికి అద్భుతంగా అంటే సెలెక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగుంది, అందరికి మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ నిజంగా మళ్ళీ చెప్తానండి, ఒక మంచి సినిమా నేను చూసాను. థ్యాంక్స్. నేను కూడా ఒక సినిమా చూసి చాలా రేటెడ్ మనకు సినిమా చూస్తే కొన్ని మిగతా విషయాలు కొన్ని స్ట్రెస్ తగ్గుతుందని చెప్పి నేను ఈ రోజు వచ్చానండి. టోటల్ గా మా మైండ్ ఫ్రెష్ అయిపోయింది. వండర్ఫుల్ ఫిలిం, వండర్ఫుల్ ఆర్టిస్ట్, అండ్ మీ అందరికి డెఫినెట్లీ మంచి భవిష్యత్తు ఉందండి. అండ్ అది పిక్చర్ ఐ ప్రే టు గాడ్ అండి, దేవుడిని నేను ఇప్పుడే ప్రార్థిస్తాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలి, తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ లో కూడా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మాకు కావాలండి. ఈ టైంలో ఏంటంటే మాకు మంచి సినిమాలు అంటే తెలుగు ఇప్పుడు మొన్న కన్నడలో కాంతారా సినిమా రిలీజ్ అయింది. సో అందరూ ఏమన్నారంటే కాంతారా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ థీమ్ కాన్సెప్ట్ ఉంది. నిజమే, అది డిఫరెంట్ థీమ్ అవడంతో, డిఫరెంట్ కాన్సెప్ట్ అవడంతోనే అది అంత పెద్ద సక్సెస్ అయింది. రొటీన్ లవ్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ అంటే ఇది కాదు. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చాలా ధైర్యంగా మీరు ఇప్పుడు అవసరం ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేశారు. కాబట్టి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ తో, మంచి మంచి మెసేజెస్ తో సమాజానికి అంటే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ పిక్చర్ లో నాకు అవకాశం ఇవ్వండి. ప్రౌడ్ మీ ఏదైతే మీ డైరెక్టోరియల్ స్టఫ్ ఉందో మీరు ప్రూవ్ చేశారు. సార్ అందరికీ నమస్తే. ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచిన వెంటనే వచ్చిన సుమన్ సార్ గారికి నిజంగా దేవుడిచ్చిన వరం. మాకు సబ్జెక్ట్ ని నాకు భయం వేస్తుంది, ఈ సబ్జెక్ట్ పబ్లిక్ లో ఎలా రీచ్ అవుతుందని. సార్ ఎందుకంటే ఫస్ట్ ఎన్నో సినిమాలు హీరోగా చాలా గొప్ప వ్యక్తి సార్. అలాంటి వ్యక్తి ఇంత క్లియర్ గా అనలైజ్ చేసి చెప్పారంటే ఇప్పుడు మాకు 100% ధైర్యం వచ్చింది. మా సినిమా ఖచ్చితంగా పబ్లిక్ ప్రజలు ఆశీర్వదిస్తారని జీవితాంతం రుణపడి ఉంటాం సార్, మీ ఆశీర్వాదం సార్. తర్వాత మా టీం అందరికి వచ్చిన అందరికి మరి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా దర్శకులు అండి. నేను చేయడం అనేది కాదు, నాతో చేయించారండి. హీస్ ద కెప్టెన్ ఆఫ్ ది టీమ్. ద గ్రేట్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ మై డైరెక్టర్స్ గ్రేట్నెస్. అది నేను చేయడం ఏంది, మేము మట్టి ముద్ద లాంటి వాళ్ళు ఎలా పిసికి ఎలా చేస్తే అలా విగ్రహం అయ్యేవాళ్ళం. అది రియలీ దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ డైరెక్టర్. తర్వాత నాకు జీవం పోసింది మా ఆర్సీఎం సార్. ఆర్సీఎం సార్ నిజంగా సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. విష్ ఆల్ ది సక్సెస్. ఇది కమర్షియల్ గా పెద్ద హిట్ కావాలి. ఆల్రెడీ సుమన్ గారి బ్లెస్సింగ్స్ వచ్చాయి, మనకి సగం విజయం సాధించాం మనం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఓపికతో చూశారు, చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన సుమన్ గారికి నిజంగా జన్మతో రుణపడి ఉంటాను. దయచేసి మీకు ఏ మాత్రం నచ్చినా బయట మీ వాళ్ళతో పంచుకోండి, కథ కాదు సినిమా పంచుకోండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ముందుగా సుమన్ సార్ గారికి థ్యాంక్ యూ సార్, మా టీం ఎంకరేజ్ చేస్తూ ఇలా ముందుకు వచ్చినందుకు. మీ సినిమాలు చూస్తాం, శంకర్ గారితో, రజనీకాంత్ గారితో చేసి మన వారసుడు కూడా చూసాం. అలాగే మాతో కూడా మీరు చేస్తున్నాం, కైండ్ హార్ట్ కి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీకు కూడా మీ టైం కేటాయిస్తూ మా సినిమా చూడడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మన మీడియా వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. మా సినిమాని ఎంకరేజ్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా కోఆపరేటివ్ వెంకటేశ్వర గారు విలాం ప్లేస్. ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందు మా వెంకటేశ్వర స్వామి, నిజంగా తిరుపతి స్వామి శ్రీవారే మాకు ఆశీస్సులు ఇచ్చినట్టు ఆనందం అయింది ఇప్పుడు. ఎందుకంటే అంత బాగా నీట్ గా అనలైజ్ చేసింది, ఈ స్టోరీని బాగా నీట్ గా క్లారిటీగా అనలైజ్ చేసి చెప్పేసరికి మాకు ఇంకా లోపల గుండెలో ధైర్యం వచ్చింది అనమాట. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీడియా పీపుల్ అందరికి కూడా దీన్ని ఇంకా కొంచెం ముందు పోయడానికి మాకు సపోర్ట్ కావాల్సి ఉంది. సో మీరంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము ఇప్పుడు చిన్నగా ఉన్నాం,
సో మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట. సో ప్లీజ్, థ్యాంక్ యూ.